బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేజీబీవీలో సీటు లభించకపోవడంతో పత్తి చేనుల కూలి పనులకు వెళ్తున్న జెస్సీ దుస్థితి తనను కదిలించి వేసిందని ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈ మేరకు ఓ వార్తాపత్రికలో వచ్చిన జెస్సీ కథనంపై ఆయన స్పందించారు. కేజీబీవీ అధికారులతో ఇప్పటికే మాట్లాడారని, జెస్సీకి సీటు ఇప్పిస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా చదువుకోవాలని జెస్సీ ఆశను వెలుగులోకి తీసుకొచ్చిన మీడియాకు మంత్రి అభినందనలు తెలిపారు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలోని బూదూరు గ్రామానికి చెందిన జెస్సీ అనే విద్యార్థినికి కేజీబీవీలో సీటు దక్కలేదు. పేద కుటుంబానికి చెందిన జెస్సీ తల్లిదండ్రులకు ఆమెను చదివించడం ఆర్థిక భారంగా మారింది. ఇక దీంతో ఆమెను కూలి పనులకు తీసుకెళ్తున్నారు. పత్తి పొలంలో జెస్సీ కూలీ పని చేస్తున్న ఫోటోతో ఓ వార్తాపత్రిక చదువుకోవాలని ఉన్న స్తోమత లేక కూలీకి మారిన చిన్నారి అంటూ కథనం ప్రచురించింది. ఈ కథనంపై మంత్రి నారా లోకేష్ దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు. చిట్టి తల్లి, కేజీబీవీలో నీకు సీటు వస్తుంది, నిశ్చితంగా చదువుకో అంటూ ఆ చిన్నారికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా పరిస్థితులు ఏమైనా కానీ పుస్తకాలు, పెన్ను పట్టాల్సిన చేతులు పత్తి చేలో మగ్గిపోవడం బాధాకరం. మీరు పిల్లలను బడికి పంపితే తల్లికి వందనం వస్తుంది. చక్కనైన యూనిఫామ్, పుస్తకాలు, బ్యాగు, బూట్లు, సాక్సులు, బెల్టు ఇస్తున్నాం. సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం పెడుతున్నాం. మడబడిలో పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పించి ప్రయోజకులుగా తీర్చిదిద్దే బాధ్యత మాది. పిల్లల భద్రత, భవితకు భరోసానిచ్చే బడికి మించిన సురక్షిత ప్రదేశం లేదు. విద్యకు పిల్లలను దూరం చేయొద్దు అని మంత్రి నారా లోకేష్ విద్యార్థుల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.